నా ముందు ఆకునూరి మురళి సార్ ఉన్నారు, స్టేట్ ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్. స్కూల్ అంతా తిరిగాం, మిడ్ డే మీల్స్ టెస్ట్ చేసాం ఎలా ఉంది అని. సో దాని తర్వాత అసలు స్కూల్లో ఏముందని చూసాము. సంవాట్ బెటర్ అంటే ఈ స్కూల్తో మనం ఏ స్కూల్ని అన్ని స్కూళ్ళని ఒకే రకంగా అయితే కంపేర్ చేయలేము. కనీసం ఈ స్కూల్ లాగానైనా మిగతా స్కూళ్ళన్నీ ఉంటే ఒక 50% ఎడ్యుకేషన్ మనం పిల్లలందరికీ అందించగలుగుతాం, కొంత నాణ్యమైన విద్యను అందించగలుగుతాం. సో ఇది కొంత హైదరాబాద్లో ఈ మలక్పేటలో ఉన్న బెటర్ స్కూల్గా మనం చెప్పొచ్చు. కానీ అన్ని స్కూళ్ళు ఇట్లా లేవు. చాలా స్కూళ్ళు, మెజారిటీ స్కూళ్ళు దారుణంగా ఉన్నాయి. అంటే అట్లీస్ట్ కనీసం ఈ రకంగానైనా మార్చడానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలి. మాట్లాడదా నా ముందు సార్ ఉన్నారు. సార్, అంతా తిరిగిన తర్వాత మీకు ఏమనిపించింది అంటే ఈ స్కూల్ విజిట్ చేసిన తర్వాత? ఇందాక మీరు చెప్పినట్టుగా మనకి స్కూల్స్ని 3 రకాలుగా డివైడ్ చేయొచ్చు. సో గుడ్ స్కూల్స్, నార్మల్ స్కూల్స్, ఆర్డినరీ స్కూల్స్, బ్యాడ్ స్కూల్స్. అవును. సో ఇవి సిటీలో కావచ్చు, టౌన్లలో కావచ్చు, విలేజెస్లో కావచ్చు. ఈ 3 రకాల స్కూల్స్ ఈ 3 రకాల ప్రాంతాలలో కూడా ఉంటాయి, ఇంక్లూడింగ్ ట్రైబల్ ఏరియాస్. సో బట్ మనకు కావలసిన స్టాండర్డ్కి మాత్రము ఎవి కూడా రీచ్ అవ్వటం లేదు. అది ఫ్యాక్ట్. అది సో నేను దీనికి మళ్ళీ కల్వకుంట్ల చంద్రశేఖర్ అని తప్పబడతాను. ఓకే. నాశనం చేశాడు, ఎడ్యుకేషన్ వ్యవస్థను నాశనం చేశాడు. మంచి ధనవంతమైన తెలుగు రాష్ట్రంలో బ్రహ్మాండమైనటువంటి యూరోపియన్ స్కూల్ లాంటి కట్టాల్సినటువంటి అవకాశం ఉన్నటువంటి తరుణంలో డబ్బుని నాశనం చేసి రైతులు కానీ రైతులకి రైతు బంధు మీద కొన్ని వేల కోట్లు దారాదత్తం చేసి పిచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఇంకా మిగతా చెత్త ప్రోగ్రామ్స్ మీద ఖర్చు పెట్టి పిచ్చి అడ్మినిస్ట్రేషన్ చేసి సర్వనాశనం చేశారు తెలంగాణని. అది మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. ఇది వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సరే తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు చేశారు. సో మేబీ ఐ థింక్ హీ మస్ట్ బీ వెయిటింగ్. ఇప్పుడున్న సీఎం మా కమిషన్ రిపోర్ట్ గురించి వెయిట్ చేస్తున్నారేమో, ఎలాంటి రిఫార్మ్స్ చేయాలనేది. అది మనం వెయిట్ అండ్ సీ, దాంట్లో మనం చూడాల్సిన అవసరం. సో మీరు రిఫార్మ్స్ అంటే ఎట్లా ఆల్ ఆస్పెక్ట్లో ఇస్తున్నారా? అంతే కదా. మిడ్ డే మీల్స్, ఎడ్యుకేషన్, ల్యాబ్స్, ప్రీ ప్రైమరీ స్కూల్, పూర్వ ప్రాథమిక విద్య నుంచి మొదలుపెట్టి యూనివర్సిటీ వరకు టోటల్ ఎడ్యుకేషన్ వ్యవస్థకి సంబంధించి మేము స్టడీ చేస్తున్నాం. సో ఇప్పుడు మా కమిటీలోనే ఒక ప్రొఫెసర్ ఉన్నాడు హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి. ఆయన ఇప్పుడు నేను కావాలనుకుంటే, మా కమిషన్ కావాలనుకుంటే ఎవరినైనా కానీ పిలిపించుకొని వాళ్ళ దగ్గర నుంచి మేము సలహాలు తీసుకోవచ్చు. అది పెద్ద విషయం కాదు. అది నేషనల్ లెవెల్ కావచ్చు, ఇంటర్నేషనల్ లెవెల్ కావచ్చు, స్టేట్ లెవెల్ కావచ్చు, యూనివర్సిటీ లెవెల్ కావచ్చు, స్కూల్ లెవెల్ కావచ్చు. సో అన్నిటికి సంబంధించి చేస్తాము. అందులో మిడ్ డే మీల్ అనేది ఒక అంశం డెఫినెట్గా. అదే అంటున్నాం. సో అట్లాగే అందులో టీచింగ్ క్వాలిటీ ఒక అంశము, అందులోనే పిల్లలకు సంబంధించిన అదర్ ఇష్యూస్ ఇంకో అంశం, ఇన్ఫ్రాస్ట్రక్చర్, టీచర్స్ కెపాసిటీ, టీచర్స్ ట్రైనింగ్స్, పెడగాజీ, కరికులము, చాలా ఉంటాయి అంశాలు కదా. ఎడ్యుకేషన్ అంటే చాలా ఉంటాయి అంశాలు. ఇవన్నిటి మీద కూడా మేము స్టడీ చేస్తున్నాము. ఇప్పుడు నేను కూడా ఇంతకు ముందు నేను బ్రాడ్గా కొన్ని అండర్స్టాండ్ చేసుకొని చాలా విషయాలు మాట్లాడాను నేను. ఇప్పుడు నేను మోర్ రెస్పాన్సిబుల్ పర్సన్, నెంబర్ 1. అంతే కదా. నెంబర్ 2, ఇప్పుడు మనకు అర్థమైనవి మాత్రమే దృష్టిలో పెట్టుకొని పాలసీ క్రియేట్ చేయడానికి లేదు. నేను పాలసీ క్రియేట్ చేశానంటే ఇంకెవరు తప్పట్టొద్దు. అదొక 100 సంవత్సరాలు సరిపోయిన పాలసీ ఉండాలి. అది ప్రపంచ స్థాయి సంబంధించినటువంటి విద్యా విధానం ఉండాలి కదా. సో అందుకనే మేము చాలా కష్టపడుతున్నాం. సో నేను చాలా భయంకరంగా నేను శిక్ష చేసుకుంటూ, శిక్ష అంటే శిక్ష కాదు, ఎంజాయ్ కూడా చేస్తున్నాను. సో చాలా తిరుగుతున్నాను, నేను చాలా స్కూల్లో తిరుగుతున్నాను, టీచర్లతో మాట్లాడుతున్నాను, సివిల్ సొసైటీస్తో మాట్లాడుతున్నాను, ప్రొఫెసర్స్తో మాట్లాడుతున్నాను, ఎన్జిఓస్తో మాట్లాడుతున్నాను. సో ఇతర రాష్ట్రాలతో మాట్లాడుతున్నాను, ఇతర రాష్ట్రాల దగ్గర వెళ్ళి చూస్తున్నాను, ఇతర దేశాలు కూడా ప్లాన్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ మలేషియా కూడా పోయి వచ్చాను, అక్కడ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ కూడా చూసి వచ్చాను. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక రోబస్ట్ సుస్థిర విద్యా విధానాన్ని, ఒక మంచి విద్యా విధానాన్ని తయారు చేయదలుచుకున్నాం మేము. సో మీ మీద వస్తున్న ఎలిగేషన్ ఏంటంటే, మెయిన్ ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ ఏడున్నాడు, రాష్ట్రానికి చిత్తశుద్ధి లేదు, చైర్మన్ ఏం చేయగలుగుతాడు, విద్యాశాఖ మంత్రి లేడు, చైర్మన్ ఏం చేయగలుగుతాడు, ఈయన ప్రశ్నించే గొంతుకగా ఉండి ప్రభుత్వం రాకముందు, కాంగ్రెస్ రాకముందు క్వశ్చన్ చేసిండు, ఇప్పుడు మొత్తం సైలెంట్ అయిపోయిండు, ఏం చేస్తుండు అన్నది మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న వాళ్ళు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన నా గురించి కామెంట్ చేశాడు కాబట్టి ఇప్పుడు నేను కూడా కామెంట్ చేయాల్సి వస్తుంది. ఫ్యాక్ట్స్ ఆయన ఇప్పుడు ఫాల్తు పొలిటీషియన్ అయ్యిండు. మనం అందరం అసహించుకుంటాం కదా పొలిటీషియన్స్ని, ఆ కోలు చేరిపోయింది ఆయన. ఎందుకట్లా?
ఎందుకంటే నేను కొంచెం హిస్టరీ కూడా చెప్పాలి మీకు. చెప్పండి. ఏంటంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక అంబేద్కర్ పేరును వాడుకొని, అంబేద్కరిజం పేరు వాడుకొని, కాన్షీరామ్ పేరు వాడుకొని అందరినీ మభ్యపెట్టాడు. మాలాంటలను మభ్యపెట్టాడు, మీలాంటలను మభ్యపెట్టాడు, అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఎస్ని మభ్యపెట్టాడు, సివిల్ సొసైటీని మభ్యపెట్టాడు, తల్లిదండ్రులను మభ్యపెట్టాడు. అయితే అప్పుడు మాకు చాలా సంవత్సరాల నుంచి, నేను దగ్గర 10 సంవత్సరాల నుంచి ఆయన టచ్లో ఉన్నాను. సో చాలామంది నాకు అప్పుడు ఏం చెప్పాను, సార్ మీరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో మంచి దోస్తాన్ని చేస్తున్నారు, మంచిగా మాట్లాడుతున్నారు, కానీ చాలా డేంజర్ సార్, చాలా డేంజర్ అని. తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా చాలామంది నాకు ఏం చెప్పారంటే ఇతను కేసీఆర్ కోవర్ట్ సార్ అని చెప్పారు. నాకే కాదు చాలామంది చెప్పారు, మీకు కూడా చెప్పుంటారు. సో ఇతను కావాలని బీఆర్ఎస్కి యాంటీ ఎస్సీ ఓట్లు ఏవైతే ఉంటాయో బీఆర్ఎస్కి, చాలామంది ఎస్సీని మోసం చేశారు కదా, 3 ఎకరాల భూమి ఇస్తానని, దళిత బంధు ఇస్తానని, చాలా అసలు ఎస్సీల ఓట్లు చేర్చడానికి బీఎస్పీలోకి వెళ్ళిండు. అందరూ చెప్పారు నాకు, సార్ ఇది మీరు నమ్ముతలేరు, మీరు అమాయకులు మీరు అని నాకు అన్నారు. అంటే మనం అందరిని ఎట్లా డౌట్ చేస్తామయ్యా, అరే ఆయన కొంత గురుకులలో మంచి పని చేస్తుండే కదా, సో అంబేద్కరిజం గురించి మాట్లాడుతుండే కదా, అట్లా మనం నమ్మాలి కదా. ఏదో పోలీసు ఉన్నప్పుడు కొన్ని తప్పులు చేస్తే చేస్తుండొచ్చు కాక, కానీ బట్ గురుకులలో మంచి పని చేస్తుంది కదా, మనం నమ్మాలి కదా. అంటే మీకే తెలుసు సార్ ముందన్నారు, అంటే కోవర్ట్ అన్నారు. నేను నమ్మలేదు అసలు మనం అంతా కూడా. అందుకనే బీఎస్పీ అనే ఒక దాని గ్రాఫ్ కిందికి పోతుంటే జాయిన్ అయ్యాడు. ఎందుకంటే ఆ ఓటు చేర్చడానికి. సో అది దానికి ఎంత డబ్బులు తీసుకుని అనేది చాలామంది నాకు చెప్పారు, కానీ నేను అప్పుడు నమ్మలేదు, కానీ ఇప్పుడు నమ్మాల్సి వస్తుంది. ఓకే. ఎందుకంటే లాజికల్గా మీరు జాగ్రత్తగా చూడండి, బీఎస్పీలో జాయిన్ అవ్వడం తప్పు. ఎవరు ఏ పొలిటీషియన్ కూడా ఎవరు ఏ ఐపీఎస్ ఆఫీసర్ ఏ ఆఫీసర్ కూడా బీఎస్పీలో జాయిన్ గారు. ఇప్పుడు 10 సంవత్సరాల క్రితం జాయిన్ అయినట్టు అది వేరే విషయం, 20 సంవత్సరాల క్రితం జాయిన్ అంటే అది వేరే విషయం. పర్పస్ఫుల్గా, ఎందుకంటే టు బెనిఫిట్ బీఆర్ఎస్. సో బీఆర్ఎస్ దగ్గర ఎంత డబ్బులు తీసుకున్నా నాకు తెలియదు, కానీ చాలామంది అలిగేషన్స్ చేశారు. సో అంటే ఇలాంటి బ్యాక్గ్రౌండ్, ఆ కోర్ట్ అనేది ఒక లాజికల్ ఎండ్లో బీఎస్పీలో జాయిన్ అయ్యి మళ్ళీ బీఎస్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ పొత్తుని పెట్టుకొని మళ్ళీ పొత్తు కూడా క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ డైరెక్ట్గా బీఆర్ఎస్లోకే దొరల గడిలోకలికే పోయి బాన్చందూర్ అని బానిస అయిపోయినటువంటి వ్యక్తిత్వము మనకి ఆర్ఎస్పీకి కనబడుతుంది, చాలా క్లియర్ కనబడుతుంది. అందరూ అసహించుకుంటున్నారు, అందరు కూడా. మీరు జాగ్రత్తగా గమనిస్తే మీకు వచ్చి ఉంటుంది ఫీడ్బ్యాక్. పాపం అమెరికా వాళ్ళని ఎన్ఆర్ఐ ఎంత మోసం చేసిందండి. పోయి 4 రోజులు అందరిని నమ్మించి కోట్ల రూపాయలు తీసుకొచ్చుకొని మళ్ళీ అదే ఏదైతే దొర గడిని మనం బద్దలు కొడదాం అనుకున్నామో, ఏ దొరగడిని మనం అందరం కూడా అసహించుకున్నామో, వ్యతిరేకించామో, పోయి అన్న కూర్చుని అంటే ఇది ఏమి రాజకీయం అండి, ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ది కోవర్ట్. నేను అంటాను ఇంకా హీఈస్ ఫర్ సేల్. ఆయన డబ్బులు తీసుకున్నాడని పచ్చి నిజమని ఇప్పుడు మాకు అర్థమవుతుంది చాలా క్లియర్గా. బీఆర్ఎస్ దగ్గర ఎన్ని కోట్లు తీసుకున్నాడో మరి కొంతమంది 100 కోట్లు అంటున్నారు. సార్ మనకు తెలియదు కాబట్టి మన అన్నానికి లేదు, కానీ బట్ హీఈస్ ఫర్ సేల్. సో ఫ్యూచర్లో కూడా ఇంకెవరైనా బీజేపీ వాళ్ళు వచ్చి సో వాళ్ళు నేను ఇంకా అది చేస్తాను ఇది చేస్తాను వాళ్ళు కూడా ఒక ప్యాకేజ్ ఇస్తే అందులో కూడా పోవడానికి ఆయన ఏమి వెనక్కి బోడు. అంటే అలాంటి మనస్తత్వం గురించి మనం ఏం మాట్లాడుకుంటాం అబ్బా. ఇప్పుడు నా అడ్మినిస్ట్రేషన్ ముందు, నా అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ ముందు, నా యొక్క అనుభవం ముందు, నా యొక్క సివిల్ సొసైటీ అనుభవం ముందు, లేకపోతే నా మొత్తం ముందు ఆయన అనుభవం ఎంత అసలు. నేనేం చేస్తున్నా అంటాడు ఆయనే, నేనేం చేస్తున్నాడు అనేది ఆయన చూస్తున్నాడా. నేను 10వ తారీఖు సెప్టెంబర్ 10వ తారీఖు నేను ఛార్జ్ తీసుకున్నాను. 11వ తారీఖు ఆదివారం వచ్చినట్టుంది. 12వ తారీఖు నుంచి మొదలుపెట్టి నేను ఈ రోజు వరకు 1 గంట కూడా వేస్ట్ చేయాలి. రోజు 12 గంటలు పనిచేస్తున్నాను. గంట కూడా వేస్ట్ చేయకుండా 12 గంటలు పనిచేస్తున్నాను నేను. ఆయన చూసిండు ఆయన దొరలగడ్డ పోయానికి టైం సరిపోతలేదు. దానికి దొరలగడ్డ పోయి ఆ దొర ఏం చెప్తుండే అది వినడానికి టైం సరిపోతలేదు. ఆయన ఫాల్తూ మాట్లాడుతున్నాయి. అసలు మనం ఆయన గురించి మాట్లాడుకోవడం వేస్ట్ అబ్బాయి. ఈజ్ చల్లని ఖాయన్ అంటారు, ఇది అంటారు రాజకీయ నాయకులు. ఆ బాపతిలోకి వెళ్ళిపోయింది ఇక. సో కానీ ఇంకొక విషయం నేను తెలంగాణ ప్రజలకి మీ ఛానల్ ద్వారా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే మనిషి ఒక ప్రమాదకరమైన రాజకీయ నాయకుడిగా రూపొందబోతున్నారు. చాలా ప్రమాదకరమైన రాజకీయ నాయకుడు. సో ఆయన ఎంతవరకైనా వెళ్తాడు పవర్ గురించి. అలాంటి రాజకీయ నాయకులు మనం చూడలేము మన ఫ్యూచర్లో. చాలా డేంజరస్ రాజకీయ నాయకులు. ఇంతకుముందు నేను ఎట్లయితే బీఆర్ఎస్ దొంగలతో ఎట్లయితే నేను ఫైట్ చేశానో, ఆ దొంగల్ని ఓడించడానికి నేను ట్రై చేస్తాను కానీ ప్రయత్నించాను, కానీ ఇంకొన్ని గెలిపించాలని నేను ప్రయత్నం చేయలేదు. చాలామంది మళ్ళీ ఒకసారి క్లారిఫై చేస్తున్నాను. ఎప్పుడు కూడా నేను వీళ్ళకు ఓటేమని వాళ్ళు కూడా నేను చెప్పలేదు. సో వీళ్ళు దొంగలు, దేశంలోనేమో అక్కడ దొంగలు బీజేపీ పార్టీ వాళ్ళు విద్యా వ్యవస్థను నాశనం చేశారు. ఇక్కడ కేసీఆర్ ఈ దొంగలు విద్యా వ్యవస్థను నాశనం చేసిండ్రు. పేదరిక నిర్మూలన చేయకుండా పేదరికాన్ని పెంచి పోషించిండ్రు. భయంకరమైన కరప్షన్ చేసి
దేశాన్ని రాష్ట్రాన్ని దోచుకున్నారు అంతా కూడా. ఇప్పుడు మొత్తం అంటే ఆయన అంటున్న పాయింట్ ఏంటంటే మాగనూరులో ఇష్యూ జరిగితే 3 ఫుడ్ పాయిజన్ కేసెస్ జరిగితే ఆకునూరు మురళి ఎందుకు మాట్లాడాడు, ఇంతమంది ఇన్ని స్కూళ్ళని మొత్తం శిథిలావస్థలో అసలు ఆగం చేస్తుంటే ఎందుకు రెస్పాండ్ అవుతలేడు? రెస్పాండ్ కావడమా సొల్యూషన్ కనుక్కోవడమా ఏది ఇంపార్టెంట్ చెప్పండి నాకు ఒకసారి. సొల్యూషన్ ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు నేను రాజకీయ నాయకుని కాదు, నీలాగా అడ్డగోలుగా మాట్లాడడానికి నేను రాజకీయ నాయకుని కాదు, నేను ఒక ప్రొఫెషనల్ని. ఇప్పుడు నేను కమిషన్ చైర్మన్గా కూడా ప్రొఫెషనల్ జాబ్ చేస్తున్నాను, పొలిటికల్ జాబ్ చేయటం లేదు. నీలాగా పొలిటికల్ జాబ్ చేస్తే ఇక దారిని పోయి కుక్కలాగా ఇష్టమంటూ మాట్లాడతారు మీరు, బికాజ్ మీరు పొలిటికల్. ఆర్ ఏ ఒక ఆర్డినరీ, చాలా ఆర్డినరీ రాజకీయ నాయకుడు అయిపోయింది. నువ్వు అట్లాగే మాట్లాడతావు, నేను ఎట్లా మాట్లాడుతున్నా బట్ల నేను పని చేయాలి, నేను పరిష్కార మార్గాలు చూపించాలి. సో ఆ పరిష్కార మార్గాలు చూపించడానికి ఇప్పటి వరకు నేను ఎన్ని మీటింగ్లు పెట్టాను, ఎన్ని స్కూళ్ళు తిరిగాను, ఎన్ని ప్రైవేట్ కాలేజీలు తిరిగాను, ఎన్ని గవర్నమెంట్ కాలేజీలు తిరిగాను, ఎన్ని యూనివర్సిటీలు తిరిగాను, ఎన్ని యూనివర్సిటీతో మాట్లాడాను, ఎంతమంది ఎడ్యుకేషన్స్తో మాట్లాడాను, ఎంతమంది ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్తో మాట్లాడాను, ఎంతమంది ఇంటర్నేషనల్ ప్రొఫెసర్తో మాట్లాడాను. ఈ నోసా నేను 100 రోజులు రిలీజ్ చేస్తాను కమిషన్, అప్పుడు ఇవన్నీ బయట పెడతాను. 100 days లో ఏమేం చేసినారని చెప్తాం కదా, డెఫినెట్ చెప్తాము. సో స్కామ్ కూడా బాగా పెద్ద ఎత్తున జరిగింది, ఫర్నిచర్ కి సంబంధించిన స్కామ్ జరిగింది, ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ కూడా వేరే వాళ్ళ చేతుల్లో పెట్టారు, వాళ్ళే ఇంకా కొనసాగుతున్నారు, ఇట్లా కొన్ని ఎలిగేషన్స్ వస్తున్నాయి. మీరు చెప్పేది గురుకులాలలో అక్కడిక్కడ. సో అంటే ఇతను ఏం చేస్తాడంటే ఒక మాఫియా నడిపించాడు. నాకు అప్పుడు ఆ మాఫియా గురించి నాకు అర్థం కాలే, కానీ ఇదేదో పాపం పొలిటికల్గా ఒక మంచి అంబేద్కరిజాన్ని తీసుకోవడానికి, ఒక మంచి కాంశీరాము కళలు కన్నా రాజ్యం తీసుకోవడానికి ట్రై చేస్తుండేమని అనుకున్నా. కానీ నేను ఇతను పర్సనల్గా ఒక కల్ట్ తయారు చేసాడు, పర్సనల్గా ఒక కల్ట్ తయారు చేసి సో ఒక రాజకీయ పునాది వేసుకున్నాడు ఆయన అప్పుడు, అంతే ఎంత వాడుకొని. దాంట్లో భాగంగానే చాలామంది యూత్కి అది ఇది ఆశపెట్టి ఈ కాంట్రాక్ట్లు ఇప్పించుకోవడాలు అయింది. నేను కూడా పాపం నేను కూడా తప్పులు చేసిన దాంట్లో. సో వీళ్ళేదో మంచి పని వాళ్ళకి నేను కూడా 2-3 కాంట్రాక్ట్ ఇచ్చాను, 2-3 అవుట్ సోర్సింగ్ ఇచ్చాను. తర్వాత నువ్వు 4 తెచ్చుకున్నా, మరి ఇంత ఇది పెద్ద మాఫియా లాగా ఉందని. సో అట్లా తయారు చేసి అది ఇంకా నడిపిస్తుండే అట్లాగే అంత. మీరు నాతో వద్దు, అది చెల్లని కాయిన్, అది వదిలిపెడతాం మీద, అది బేకార్, ఎంత వేస్ట్, ఎంత కూడా ప్రమాదకర రాజకీయ నాయకుడు. ఒక ఇప్పుడు జనాలు కానీ అంటే కొంతమంది ఏమనుకుంటున్నారంటే కేసీఆర్ మీద అంత అగ్రెసివ్ గా మాట్లాడారు, ఇప్పుడు కనీసం జరుగుతున్న వాటి మీద రెస్పాండ్ కావాలి కదా, ఎందుకు మాట్లాడతలేడు అన్నది. నేను కమిషన్ చైర్మన్, ఇప్పుడు అవును మీకు ఒక బాధ్యత ఉన్నది, ఒక బాధ్యత. నేను అట్లా లూజ్గా మాట్లాడలేను. సో నేను లూజ్గా మాట్లాడకూడదు, నేను పరిష్కార మార్గాల గురించి నేను ప్రయత్నం చేస్తున్నాను కదా, అది కదా కావాల్సింది మనకి. ఒకవేళ పరిష్కార మార్గాలు ఇస్తే, ఒకవేళ ఈ ప్రజెంట్ గవర్నమెంట్ కూడా పని చేయకపోతే, అవి ఫాలో కాకపోతే, వాటిని ఇంప్లిమెంట్ చేయకపోతే అప్పుడు నేను మాట్లాడతాను డెఫినెట్గా. ఎందుకు మాట్లాడను, బెరబర్ మాట్లాడతాను కదా. నాకు ఇది ఈ పోస్టర్ నాకు పెద్ద పోస్టర్, అబ్బా నేను ఎన్ని పోస్టర్ నేను రిజైన్ చేశాను, సున్నపాయంగా తీసుకురాసిన కదా నేను. అరే వరల్డ్ బ్యాంక్ అంత పెద్ద పోస్టు, 8 లక్షల రూపాయల జీతం ఉన్న దాన్ని తెలంగాణ వచ్చిందని సో అని చెప్పేసి వచ్చిన నేను. మొన్న అడ్వైజర్ పోస్ట్ నేను రిజైన్ చేసి తెలంగాణకు వచ్చి దరిద్రపు బీఆర్ఎస్ మీద నేను పోరాటం చేశాను కదా. సో నేను బస్ యాత్ర ప్రాణాలకు ఒడగొట్టి నేను చేశాను కదా. ఇదంతా దేని గురించి చేస్తాను, పోస్ట్ని ఎక్స్పెక్ట్ చేసేస్తాను నేను. సో ఎన్ని IAS రాజీనామా చేశాను నేను, ఇవన్నీ మామూలుగా మనం చేస్తారా? నేను ఇంకొకటి ఎవరికి తెలియని విషయం చెప్తున్నాను. నేను రోడ్స్ అండ్ బిల్డింగ్స్లో నేను ఇంజనీరింగ్ చీఫ్గా 10 సంవత్సరాలు పనిచేస్తాను. రోడ్స్ అండ్ ఇంజనీర్లో గ్రూప్ 1 ఇంజనీర్గా నేను 38 సంవత్సరాల సర్వీస్ నేను చేసి ఉండేవాడిని. చేసి ఉంటే నా బ్యాచ్మేట్స్ 100 కోట్లు సంపాదించుకున్నారు. నేను పిచ్చోన్ లాగా రూరల్ డెవలప్మెంట్లో, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో, రూరల్ లైవ్లీహుడ్స్లో, ఉపాధి హామీ పథకంలో పనిచేసుకుంటూ ఏం చేశాను నేను కరెక్టా? నేను ఏమన్నా ఎన్నిసార్లు ప్రూవ్ చేసుకోవాలి నేను దగ్గర, నేను ఎన్నిసార్లు ప్రూవ్ చేసుకోవాలి? ఇప్పుడు కూడా నాకు మీ జీతం తెలుసు, నా జీతం ఎంతనో ఇప్పటికీ చెప్పాను, నా జీతం ఎంతనో. కానీ నా జీతంలో నా పెన్షన్ కట్ అయిపోద్ది, తిప్పి కూడా ₹1,00,000 కూడా రాదు. మీ జీతంలో నేను తీసుకున్న పెన్షన్ కూడా కట్ అయిపోతుంది. చెప్తున్నా ఏమొస్తుంది దీనిలో. నేను ఒక్కపోతే అయ్యలో పోతే నాకు ఒక 5 రోజుల్లో నాకు ఈ జీతం కూడా రెట్టింపు జీతం వస్తుంది. కన్సల్టెన్సీ పోవాలనుకుంటే నేను పోతున్నా, ఏమైనా చేస్తున్నా, కన్సల్టింగ్ చేస్తున్నాను. నేనేమన్నా అరే నేను తెలంగాణ గురించి పాటుపడుతున్నాను, ఇప్పుడు కమిషన్ వచ్చింది కాబట్టి ఈ కమిషన్ బాధ్యతని తీసుకొని పిల్లలకి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వడానికి ఒక మంచి రూపకల్పన చేస్తున్నాయి, డిజైన్ చేస్తున్నాయి. ఒక మంచి యూనివర్సిటీ అంటే ఎట్లా ఉండాలి, మంచి కాలేజ్ అంటే ఎట్లా ఉండాలి, మంచి స్కూల్ అంటే ఎట్లా ఉండాలి, ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్ అంటే ఎట్లా ఉండాలి, ఒక మంచి కరికులం అంటే ఎట్లా ఉండాలి, ఒక మంచి మెథడాలజీ ఆఫ్ టీచింగ్ ఎట్లా ఉండాలి, సో టీచర్స్ కెపాసిటీ బిల్డింగ్ ఎట్లా ఉండాలి, ఒక మానిటరింగ్ సిస్టమ్ ఎట్లా ఉండాలి. సో ఇవన్నిటి మీద నేను సైమల్టేనియస్గా స్టడీ చేస్తున్నాను. ఇప్పుడు వరుస ఇన్సిడెంట్ జరగడానికి రీజన్ ఏంటి సార్? ఈ స్కూళ్ళల్లో చనిపోవడాలు అంటే యాక్చువల్గా ఏంటంటే అదే ఇది కొంచెము ఈ చిన్న స్కూల్ వ్యవస్థ ఇదంతా కూడా స్కూల్ అలా లేవబ్బా, కాలేజీలు అలా లేవబ్బా, యూనివర్సిటీలు అలా లేవబ్బా. ఇవన్నీ ఇంప్రూవ్ చేయాలి. అవన్నీ ఇంప్రూవ్ చేయడానికే కమిషన్ పెట్టిన గవర్నమెంట్. కమిషన్ రిపోర్ట్లు
బ్రహ్మాండమైన రిపోర్ట్ ఇస్తాం, ఆ రిపోర్ట్ ప్రకారం ఇంప్లిమెంట్ చేయాలి గవర్నమెంట్, అంతే. చేస్తే అప్పుడు మనకి మంచి వస్తుంది. మనకి ఇప్పుడు టక్క కావు కదా. అరే 10 సంవత్సరాలు ఏం చేసినావు నేను అంటాను. మన ఊరు మనబడి అన్నట్టు మీ కన్స్ట్రక్షన్స్ ఎక్కడ లేవా? మన ఊరు మనబడి అనేది అది సరిపోదు, అది చాలా చిన్నది, అది బుల్లిది, అది పెయింటింగ్ వేసారు కనబడుతుంది. ఇదే పెయింట్, మన ఊరు మనబడి పెయింటింగ్ ఇది. సో మేబీ ఇది కూడా అందులో వేసి ఉంటారు, రిపేర్ చేసి ఉంటారు డెఫినెట్ గా, చిన్నవి. సో బట్ నువ్వు కన్స్ట్రక్షన్ అడిషనల్ క్లాస్ రూమ్స్ కట్టినావా? అసలు దీన్ని ఒక మంచి బ్రహ్మాండమైనటువంటి ఒక ప్రైవేట్ స్కూల్ కి ఈక్వలెంట్ చేసినావా ఏమన్నా? సో లాస్ట్ కి ఫర్నిచర్ లో కూడా నువ్వు ఆ మెగావన్ని దింపి కరెక్షన్ చేస్తేవి. తర్వాత ఇవి కూడా ఎవడో కాంట్రాక్టర్కి ఇచ్చి, సో నువ్వు అది తల్లిదండ్రుల కమిటీ అని చెప్పి వాళ్ళ పేరు మీద ఎవరికో కాంట్రాక్ట్ మీ క్యాడర్కి ఇస్తేవి. సో తీరా చూస్తే నీకు ఏం చేస్తుంది తెలుసా? 800 కోట్ల రూపాయల బిల్స్ పెండింగ్ పెట్టిపోయాడు కేసీఆర్. 800 కోట్ల రూపాయల బిల్స్ పెండింగ్ ఉన్నాయి మన ఊరు మనబడికి సంబంధించినవి. అంటే ఎంత దుర్మార్గం చూడండి. సో నీకు గుర్తుందా? అప్పుడు 7,300 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని హరీష్ రావు చెప్పిండు, గుర్తుందా మీకు? ఎంత ఖర్చు పెట్టిండు మరి? ఇప్పుడు అందులో తిప్పి కొడితే 1000 కోట్లు ఖర్చు పెట్టలే. దాంట్లో మళ్ళీ 800 కోట్ల రూపాయలు బిల్స్ పెండింగ్. అంటే ఏమి వ్యవసాయ? ఇప్పుడు మీకు నమ్మకం ఉందా ఈ గవర్నమెంట్ మీద? ఎందుకంటే మేమేమంటున్నాం అంటే 7% ఎడ్యుకేషన్ మీద వీళ్ళు బడ్జెట్లో కేటాయింపులు జరిపారు. నెక్స్ట్ ఇయర్కి చేస్తారనో లేకపోతే ఇవి ఏదైనా బాగు చేస్తారనో ఏమైనా నమ్మకం కలుగుతున్నదా? ఎందుకు నేను అంటున్నా అంటే ఈ ప్రైవేట్ సెక్టార్ అనేది కార్పొరేట్ శక్తులు, పెట్టుబడిదారులు వీళ్ళంతా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళే రాజకీయాలు చేస్తున్నారు, వాళ్ళే గవర్నమెంట్స్ లీడ్ చేస్తున్నారు. ఈ క్రమంలో గవర్నమెంట్ స్కూల్స్ని ప్రభుత్వం స్ట్రెంథన్ చేస్తుంది అన్న ఇప్పుడు మీరు ఆలోచన నమ్మకం ఉందా? ప్రజలు మ్యాండేట్ ఇచ్చారబ్బా ఈ గవర్నమెంట్కి. ఫస్ట్ థింగ్ ఏంటంటే దుర్మార్గులు పోయినబ్బా, ఐఎమ్ వెరీ హ్యాపీ. తర్వాత బీజేపీని ఓడగొట్టినబ్బా, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇద్దరు దుర్మార్గులు, ఇది నేను చచ్చిపోయేంత వరకు చెప్తా పక్కా. పరమ దుర్మార్గులు వీళ్ళు. సో మనకి ఇంకా వేరే ఏం లేదు ప్రస్తుతానికి. ఈ గవర్నమెంట్ వచ్చింది. సో ఈ గవర్నమెంట్కి టైం ఇవ్వాలి మీరు. ఇప్పుడు కమిషన్ వేసి మురళి లాంటి కమిషన్ చైర్మన్ పెట్టిందంటే ఎంతో కొంత కమిట్మెంట్ ఉన్నట్టే అని అనుకోవాలి మనం, గ్యారంటీగా. నేను ఫ్రాంక్గా చెప్తున్నాను నేను. సో వాళ్ళు నిజంగా కూడా లోపల ఏం లేకపోతే మురళిని కమిషన్ చైర్మన్ పెడతారా? మురళి అంటోని పెట్టారు. ఐఎమ్ వెరీ ఫ్రాంక్గా మాట్లాడుతున్నాను నేను. సో ఐ థింక్ లెట్ us వెయిట్ అండ్ సీ. సో నాకు మొన్న మీటింగ్లో చెప్పడం ముఖ్యమంత్రి గారు చక్కగా, సో మేము ఆకునూరు మురళిని కమిషన్ చైర్మన్గా పెట్టాము, ఆ కమిషన్ ఇచ్చినటువంటి ప్రతి రికమెండేషన్ని తూచా తప్పకుండా మేము అమలు చేస్తామని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మన లాల్ బహదూర్ శాస్త్రి చెప్పారు కదా. కమిట్మెంట్ లేదంటే అంటాం మనము కదా. ఇంటర్నల్ మీ మీటింగ్స్లో ముఖ్యమంత్రి మీకు మధ్య ఏం డిస్కషన్ జరుగుతున్నాయి? ఆయన ఎంత క్లారిటీగా ఎడ్యుకేషన్ మీద ఉన్నారని మీకు అనిపిస్తున్నారు? ఆయన క్లారిటీ అంటే ఆయన క్లారిటీ నాకు ఒకటే పదంలో అర్థమైంది, ఏంటంటే మంచి చేయాలనేది. అంటే ఈజ్ నాట్ ఎడ్యుకేషనిస్ట్ యార్. ఆయన ఇంతకుముందు ఇక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ పనిచేయలేదు అట్లా. అంటే ముఖ్యమంత్రికి అన్ని అనుభవాలు ఉండాలని లేదు, ఒక మంత్రికి అన్ని అనుభవాలు ఉండాలని లేదు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి అన్ని అనుభవాలు ఉన్నాయంటే లేదు. సో నేర్చుకోవాలి, ముందుకెళ్తుండాలి. సో కమిట్మెంట్ ఉంది అని మనకు కనబడుతుంది. మీరు వెయిట్ అండ్ సీ. సో అప్పుడు మనం డెఫినెట్గా అందరం క్వశ్చన్ చేద్దాము, మీరు చేయకపోతే అట్లా. సో అందుకని ముందే మనం ఎందుకు ఇట్లా ఊహించుకోవడము? సో ఆర్ఎస్ పెట్టుకోమంటే ఆర్డినరీ బచ్చా పొలిటీషియన్ కాబట్టి, ఎందుకంటే తొందరగా ఎదగాలనే ఒక సెల్ఫిష్నెస్ ఉంది కాబట్టి మాట్లాడుతుంటాడు. సో నేను అట్లా మాట్లాడడానికి లేదు. ఐ థింక్ నాకు ఒక ప్రొఫెషనల్ బాధ్యత ఉంది. ఇప్పుడు నేను పని చేసుకోవడానికి అన్ని చేయడానికి నాకు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, ప్లస్ అది వింటామని చెప్తున్నారు. సో మీరు కమిషన్ రిపోర్ట్ ఇవ్వడానికి పరిమితం అవుతారు, మీరు అమలు చేయడానికి మాత్రం మీ పాత్ర అందులో పెద్దగా ఉండకపోవచ్చు. ఉండొచ్చు కూడా. ఎట్లా ఉంటుంది? ఉండొచ్చు కూడా. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ చీఫ్ మినిస్టర్. ఓకే, ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ చీఫ్ మినిస్టర్. చీఫ్ మినిస్టర్ కమిషన్కి ఇంకెక్కువ బాధ్యతలు ఇవ్వచ్చు. సో ఇప్పుడు కమిషన్ ఉంది, మిషన్ బాధ్యత ఇవ్వచ్చు పైన. సో కమిషన్కే బాధ్యత ఇవ్వచ్చు కదా. చాలా కమిషన్లలో మీకు ఇంప్లిమెంటేషన్ బాధ్యత కూడా ఉంటుంది. ఉదాహరణకి రివర్ కమిషన్ ఉంది, కృష్ణా రివర్ బేసిన్ రివర్ కమిషన్ ఉంది. ఆ కమిషన్కి ఇంప్లిమెంటేషన్ బాధ్యతలు ఉన్నాయి కదా. చెప్తున్నాను ఎగ్జాంపుల్. అట్లా ఏం లేదు, కమిషన్ అంటే ఇది ఓన్లీ రికమెండేషన్ బాడీ అని ఏం లేదు. ఎప్పటికప్పుడు అందులో దాంట్లో కూడా చెప్పారు, గవర్నమెంట్ ఎప్పటికప్పుడు ఇచ్చిన జాబ్ని కూడా దానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు కమిషన్ రిపోర్ట్ చేయాలనేది. రిపోర్ట్ అంటే దానికి సంబంధించిన సలహాలు ఇవ్వాలనేది. ఇప్పుడు నేను ఉదాహరణకి నేను అక్కడ అడ్వైజర్ చేశాను ఆంధ్రలో. సో మీకు తెలుసు అడ్వైజర్ ఎన్ని రకాలు ఉంటారో. అంటే ఉత్తర శాలరీ తీసుకునే అడ్వైజర్లే మెజార్టీ ఉంటారు కదా. మరి నన్ను ఎట్లా వాడుకున్నాడు ఆయన? ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో అట్లా ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ చీఫ్ మినిస్టర్. సో లెట్ us జస్ట్ వెయిట్ అండ్ సీ. దిస్ ఇస్ మై రిక్వెస్ట్. ఎన్ని రోజులకు ఒక రిజల్ట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఊహించవచ్చు? మేము ఇప్పుడు ఇమ్మీడియట్గా మనకి ఇప్పుడు ఈ పాయిజనస్ కేసెస్ వస్తున్నాయి కాబట్టి దీని మీద స్పందించాలి. పిల్లల యొక్క ఆరోగ్యానికి సంబంధించిన ఇష్యూ, ప్రాణాలకు సంబంధించిన ఇష్యూ. సో మేము దీనికి సంబంధించి ఒక 10 రోజులు రిపోర్ట్ ఇచ్చేస్తాం. సో గవర్నమెంట్ ఏమేమి 10 days లో పబ్లిక్ డొమైన్లో పెట్టేస్తాం. సో వెబ్సైట్ కూడా తయారవుతున్నది, పెడతాం, డెఫినెట్గా పెడతాము.
సో గవర్నమెంట్ కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది. సో దాని తర్వాత మేము ఆల్రెడీ హోంవర్క్ చేసి పెట్టుకున్నాము లాస్ట్ 2.5 months నుంచి స్కూల్స్ మీద. సో స్కూల్స్ రిపోర్ట్ కూడా ఇంకొక 1 monthలో మేము స్కూల్స్ రిపోర్ట్ వచ్చేస్తాం. ఎన్ని స్కూల్ తిరిగి ఉంటారు సార్ మీరు, మీ కమిటీ అంతా? ఒక మోర్ దెన్ 100 schools. 100 schools తిరిగారు అన్ని జిల్లాలో? అన్ని జిల్లాలు, చాలా జిల్లాలు తిరిగాము, ప్రైవేట్ తిరిగాము, కార్పొరేట్ తిరిగాము. సో బెస్ట్ ప్రాక్టీస్ ఎక్కడ ఉందని వెతుకుతున్నాం. సో గవర్నమెంట్ కానీ ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ కూడా మీరు అక్కడ ఇన్స్పెక్ట్ చేసి చేయొచ్చు కదా. మరి విపరీతమైన సూసైడ్ జరుగుతున్నాయి నారాయణ అండ్ శ్రీ చైతన్య. దాని మీద ఇంకో రిపోర్ట్ ఇవ్వాలి. ఫీజుల నియంత్రణ అన్నది ఒకటి చాలా పెద్ద అంశం. అది కూడా అంశమే, అది కూడా మేము కమిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది దానికి కూడా. సో అది కూడా చేసుకుంటాము బిఫోర్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్, అది కూడా ఉంటుంది. ఓకే. సో కొంచెం సిస్టమేటిక్గా వెళ్తాము. సో హడావుడి కాకుండా ఒక ప్రియారిటీ చేసుకుంటూ. సో మేబీ ఐ థింక్ లాస్ట్లో మేబీ యూనివర్సిటీ చేస్తాము, నెక్స్ట్ ఇయర్కి వస్తుంది మాది అట్లా. సో చాలా పని ఉంది కమిషన్కి, చాలా పని ఉంది. సో చాలా అవసరం ఉండాలి. అంటే ఇది ఏందో అల్లటప్ప కాదు అబ్బాయి, ఇది చాలా టెక్నికల్ వర్క్ ఉంది ఇందులో. సో ఉదాహరణకి ఒక చిన్న మీకు ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక పెడగాజీకి సంబంధించి అసలు పిల్లలకి బ్యాగ్ ఉంది చూసారా, ఎంత బరువు ఉంటుంది. నేను నిన్నగాక మొన్న ఎక్కడున్నా ఖమ్మం జిల్లాలో, ఖమ్మం జిల్లా బ్యాగ్ వెయిట్ చేశాను, 7 నుంచి 9 కిలోలు ఉంది. గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్? గవర్నమెంట్. ప్రైవేట్ ఇంకా ఎక్కువ ఉంటుంది, ప్రైవేట్ ఇంకా ఎక్కువ ఉంటుంది. సో అది తగ్గించాలంటే దాని వెనక ఎంత హోంవర్క్ చేయాలి సార్ మీరు? చాలా హోంవర్క్ చేయాలి. దాన్ని తగ్గించాలంటే కరికులం చేంజ్ అవ్వాలి. అసలు ఈవెన్ సెమిస్టర్ సిస్టమ్ పెడితే పెట్టామనిపిస్తుంది నాకు. 6 నెలలకు ఒకటి, అక్కడ మీకు 1 year ఎందుకు ఉండాలి? వై నాట్ 6 months? అప్పుడు నీకు సగం తగ్గిపోతుంది. తర్వాత నీకు ఇవి ఉన్నాయి, బైలింగల్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. ఈ బైలింగల్ నీకు ఎన్ని సంవత్సరాలు చేస్తావు, కంటిన్యూ చేస్తావు. పిల్లలు అడుగుతున్నారు, టీచర్లు అడుగుతున్నారు, బైలింగల్ అవసరం లేదు సార్, అయిపోయింది ఇతే అని అంటున్నారు. సో దాని మీద మేము మళ్ళీ ఆలోచిస్తున్నాము, దాని మీద మాట్లాడుతున్నాము అందరితోని. సో చాలా ఉంటాయి. అంటే ఒక్క బ్యాగ్ సైజ్ తగ్గించడానికి వెనకాల ఇంత పెద్దది ఉంటాయి కదా. అట్లా నీకు ప్రతి ఒక్కటి కూడా. సో ఎంప్లాయబుల్ స్కిల్స్ యూనివర్సిటీలో ఫర్ ఎగ్జాంపుల్ ఎంత కరికులం మార్చాలి నువ్వు? ఆ కరికులం మార్చాలంటే అసలు ఎక్కడెక్కడ ముందు ఐడెంటిఫై చేయాలి కదా, దిస్ కరికులం ఈజ్ నాట్ రిలవెంట్ అనేది. సో దానికి ఒక కమిటీ వేయాలి కదా, ఆ కమిటీలో ఎవరు ఉండాలి, సో ఆ కమిటీతో ఎట్లా నడిపించాలి. మేము ఒకటి ఐడెంటిఫై చేసాము. సుమారుగా యాక్చువల్ చేయాలనుకుంటే ఎంత పని ఉందంటే ఒక 35 కమిటీస్ చేయాల్సి వస్తుంది. 35 కమిటీస్ చేయాల్సి వస్తుంది. అన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఓకే. అంత పెద్ద పని ఉంటుంది కమిషన్కి. సో ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ యాక్చువల్గా. సో అందులో కొలాప్స్ అయిన సిస్టమ్ కదా ఇదంతా కూడా. బాగా భయంకరంగా ఒక పద్ధతి ప్రకారం ఒక ధ్వంసరచన చేసి ధ్వంసం చేసింది కదా. సో యూనివర్సిటీస్ మొత్తం కేసీఆర్ భ్రష్టు. యూనివర్సిటీస్ సార్ మరి వీళ్ళు కూడా అలొకేషన్ అయితే పెద్దగా ఏం లేదు, అదే 500 కోట్లు రికమెండేషన్ అది కూడా వస్తుంది కదా డెఫినెట్ గా. హాస్టల్స్ యాక్చువల్గా మనము ఏంటంటే పాత ఫస్ట్ ఇయర్ లో ఆ బడ్జెట్ గురించి అంటే అసలు డిజైన్ లేదు కదా. సో దే కంటిన్యూ దాట్. ఓ డిజైన్ ఉంటే ఆ డిజైన్ ప్రకారం వెళ్ళొచ్చు. సో డిజైనే లేదు కదా. ఇప్పుడు మేము ఇస్తాం అది బడ్జెట్కి కావాల్సినటువంటి సపోర్టింగ్ మెటీరియల్, సపోర్టింగ్ విధానం మేము ఇస్తాం. మీరు ఎలక్షన్స్కి ముందు రాసిన 4% ఎక్స్ట్రా పెడితే చాలు అన్న దానికే మీరు కన్ఫైన్ అయి ఉన్నారా? 4% కాదు మరి, ఎక్స్ట్రా 4% అన్నారు. 12% అప్ టు 14%. 13 పాయింట్ ఎంత అది. సో ఎందుకు మీకు కాంగ్రెస్ లోనే 15% ఇచ్చారు కదా. సో ఐ థింక్ 15% ఇవ్వగలిగితే చాలా బాగుంటుంది. వాళ్ళ మేనిఫెస్టోలో 15% అని పెట్టారు. సో దట్ షుడ్ చెప్పారు. మీరే డిమాండ్ చేయాలా? కమిషన్లో రిపోర్ట్ వస్తాయి, అన్నీ వస్తాయి. ఒక సిస్టమేటిక్గా ఒక నాట్ ఓన్లీ లైక్ బడ్జెటే కాదు, ప్లానింగ్ వస్తుంది. ఎట్లా ప్లాన్ చేయాలి, సో ఏ సంవత్సరంలో ఎన్ని చేయాలి, అది కూడా ఇస్తుంది డెఫినెట్గా. సో మొత్తానికి ఏడాది పాలన ఎట్లుంది సార్? క్వశ్చన్ మిమ్మల్ని అడగానో లేదు, కమిషన్ అడగచ్చు, ఏం పర్లేదు. ఐఎమ్ తెలంగాణ ఇట్ ఫస్ట్. మిషన్ ఈజ్ కమిషన్ ఈజ్ లైక్ టెంపరీ థింగ్ యార్. సో ఐఎమ్ మోర్ బాదర్డ్ అబౌట్ మై తెలంగాణ ఇట్స్ కదా. మా తెలంగాణలో ఉన్నటువంటి పిల్లలు, పెద్దలు, పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, అందరి గురించి ఆలోచించాలి కదా. అంటే ఇప్పుడు చూడండి మీరు సింపుల్గా కేసీఆర్తో కంపేర్ చేయాల్సింది అంతే, ఇంకొకరితో కంపేర్ చేస్తాం మనం. లేకపోతే మనము కిషన్ రెడ్డితో కంపేర్ చేయాలి. ఈ కిషన్ రెడ్డి మనం మాట్లాడుకోవాలి. ఈ కిషన్ రెడ్డిలు ఆయన పేరు సంజయ్, బండి సంజయ్లు, వీళ్ళు గవర్నమెంట్ అది చేయలేదు ఇది చేయలేదు మాట్లాడతారు. నేను ఇప్పుడు అడుగుతున్నాను వాళ్ళని, నువ్వు కూడా గవర్నమెంటే కదా, గవర్నమెంట్ అఫీనే కదా, నీకు కూడా బాధ్యత ఉంటుంది కదా, నువ్వు కూడా 50% పన్నులు తీసుకెళ్తున్నావు కదా అక్కడికి, ఇక్కడ నుంచి. మరి మీరు ఏం చేస్తారు ఏందబ్బా? ఒక స్కూల్ కట్టియవు, ఒక ఆసుపత్రి కట్టియవు, ఒక ఉద్యోగం ఇప్పియవు, మరి నువ్వేం చేస్తున్నావు? ఒక ఇల్లు కట్టియవు, ఒక పేదలకు నిర్మాణానికి సంబంధించి ఒక పేదలకు ఇంత హెల్ప్ చేయవు, మరి నువ్వేం చేస్తున్నావు? ఎందెందో మాట్లాడతాడు బండి సంజయ్, ఎందెందో మాట్లాడతాడు కిషన్ రెడ్డి. అసలు మీరు మంత్రులా లేకపోతే ఏమైనా ఉత్త పార్టీ వల్ల? మీరు మంత్రులు కదా, క్యాబినెట్ మంత్రులు కదా మీరు. మరి మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మీరు ఏం చేయకుండా ఇక్కడ ఈ గవర్నమెంట్ తిడతారంటే మీరు ఎవరు అడగనా? ఐఎమ్ నాట్ ఏ కాంగ్రెస్ పర్సన్ కదా, నేను అడుగుతా, బరాబర్ అడుగుతా కదా. నేనే ఆమె లెండ్ మ్యాన్, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. మరి మీరు
మీరు ఏం చేస్తున్నారు స్కూల్కి? పిఎంసీ అని పెట్టండి అబ్బా. ఈ మధ్య నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి ఇంకా బాగా లోతుగా స్టార్ట్ చేస్తున్నాను. పిఎంసీ అని వాడు మొత్తం స్కూల్ తీసుకొని దానికి ఒక పెద్ద ప్రోగ్రామ్ పెట్టి అది ఏం చేస్తున్నాడు తెలుసా నీకు? ఆల్రెడీ ఉన్న స్కూల్ మంచి స్కూల్ తీసుకొని దాని మీద ఇంకేదో డెవలప్మెంట్ చేస్తాడట. ఏం చేస్తాను, నిన్న ఖమ్మం పోయినాను, కూర్చు మంచి స్కూల్ చూసిన, అది పిఎంసీ స్కూల్. తీరా చూస్తే ఏంటంటే ఒక రూమ్ కట్టిండు. తర్వాత ఇంకేమైంది, మీకు ఏమిచ్చిందా అంటే, సార్ యూనిఫామ్ లాంటి యూనిఫామ్లకు దానికి ఇవ్వడం ఏంటి? అసలు యూనిఫామ్ అన్నీ ఉన్నాయి కదా, నువ్వు మళ్ళీ పిఎంసీ దాన్ని లెక్క కట్టడం ఏంటి? మిడ్ డే మీల్ దాంట్లోనే లెక్క. లేదు పిల్లలు కంటే ఎక్స్కర్షన్ అంట. ఎక్కడికి ఎక్స్కర్షన్ తీసుకోవాలంటే కనీసం హైదరాబాద్ తీసుకోవడానికి డబ్బులు లేవు. ఏం ఎక్స్కర్షన్ అంటే అదొక కూర్చు మంచిగా పక్కన పాలెట్స్ తీసుకెళ్తావా? అదొక టీచరే తీసుకెళ్తాడు నీకు. దానికి పిఎంసీ ఎందుకు నీకు అంటే ఇవన్నీ బోగస్ అన్నమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బీజేపీ కూడా ధ్వంసరచన చేస్తుంది విద్యని. సో యూనివర్సిటీని నాశనం చేస్తుంది. మొత్తం ఆర్ఎస్ఎస్ వాళ్ళని చదువు రాని వెధవలని ప్రొఫెసర్లు పెడుతుంది. ఇప్పుడు మీరు ఎవరైనా సీనియర్ ప్రొఫెసర్లు అడగండి, చెప్తారు వాళ్ళు ఎంత వెధవలు వస్తున్నారు అక్కడికి. ప్రతి యూనివర్సిటీలో ఈ మధ్యన ఐఐటీస్ నాశనం చేస్తున్నారు. టిస్ వాళ్ళు మన టిస్ ప్రొఫెసర్స్, బాంబే ప్రొఫెసర్స్ కళ్ళకు ఏడుస్తున్నారు. వాళ్ళు నాకు కనబడ్డారు, పూణేలో కనపడితే ఏడుస్తున్నారు. మొత్తం ఆర్ఎస్ఎస్లో నింపేసి నాశనం చేస్తున్నారట. సో వాళ్ళ మనకు మాట్లాడేది. సో మీరు కంపారిజన్ గురించి అడుగుతున్నారు కాబట్టి, సో ఏం కంపారిజన్ చెప్పండి, ఒక చెప్పండి. మీరు ఉదాహరణకి సెక్రటరీకి వచ్చిన బాబు, నువ్వు ఎప్పుడన్నా కేసీఆర్ బాబు నీ మొత్తం 9.5 సంవత్సరాల్లో ఎన్నిసార్లు వచ్చిన సెక్రటరీకి? లేదా పరిపాలన. మరి రేవంత్ రెడ్డి నయమని అనుకోవాలి కదా మనం. ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డితో మనం కంపేర్ చేసుకుంటే, తర్వాత నువ్వు అసలు మినిస్టర్ రాయించావు లోపలికి ఎప్పుడన్నా? మరి ఈయన రోజు మినిస్టర్తో కూర్చుంటున్నావు కదా. నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ లోపలికి రాయించినావా ఎప్పుడన్నా కేసీఆర్ గారు? మరి ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ రోజు మీటింగ్ పెడుతుంది కదా పాప. అంటే గొప్పగా జరుగుతుంది నేను చెప్పాను. అంటే ఇప్పుడు దాంట్లో చాలా నిజం ఉంది. యాక్చువల్గా 6,500 కోట్ల రూపాయలు నెలకి వాడు ఇంట్రెస్ట్ కడుతున్నాడు. ఇప్పటి వరకు 64,000 కోట్లు కట్టామని అంటున్నారు. అసలు డబ్బులు వాడు మొత్తం నాశనం చేసిపోయాడు, మొత్తం కొలాప్స్ చేశాడు. ఈరోజు హరీష్, కేటీ రామారావు ఎన్నెందో మాట్లాడుతున్నారు. నేనంటాను హరీష్ రావు, కేటీ రామారావు, సరే కేసీఆర్ నోరు మూసుకొని కూర్చున్నాడు కదా, లోపల ఇంట్లో కూర్చున్నారు. పోనీ మీ ఇద్దరికి ఈ మాట్లాడే అర్హత మీకు లేదు. ఎందుకంటే నువ్వు 10 సంవత్సరాలు చేసి నాశనం చేసి నువ్వు ఎట్లా మాట్లాడుతావు? విద్య గురించి ఎట్లా మాట్లాడుతావు? గురు గురించి ఎట్లా మాట్లాడుతావు? అసలు ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బుద్ధ ప్రకాష్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండే, ఈయన ఆర్ఎస్పీ సెక్రటరీ గురుకులమ్స్ ఉండే. ఈ కొత్తగా శాంక్షన్ చేస్తారు కదా గురుకులాలని, అప్పట్లో కాన్స్టిట్యున్సీకి ఒకటి. దానికి సంబంధించి బడ్జెట్లో అప్రూవల్ అయితే కూడా బిల్డింగ్లు కడదామని చెప్పి టెండర్ కాల్ఫర్ చేస్తే పిలిచి పిచ్చి తిట్టిండు కేసీఆర్. నా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, నేను అలొకేట్ అయిన డబ్బులు ఎత్తుకపోయారు నా దాంట్లోంచి. అదే బడ్జెట్ అలాట్మెంట్ అయితే అసెంబ్లీ పాస్ చేసిన బడ్జెట్ని దాన్ని చూసుకొని మామూలుగా బడ్జెట్ అప్రూవ్ అయితే డిపార్ట్మెంట్ వెళ్ళిపోద్ది. దాన్ని పిచ్చి తిట్టి పిలిచి నా పర్మిషన్ లోన్ మీద. అలాంటి దుర్మార్గుని నువ్వు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏం మాట్లాడుతున్నావు అయ్యా? నువ్వు విద్యను ధ్వంసం చేశాడు, గురుకులను ధ్వంసం చేశాడు. నువ్వు బాగు చేసి నువ్వు ఏదైతే మంచి పని చేసినావు దాన్ని నువ్వు కేసీఆర్ కట్టుబడి చేయొద్దు, తప్పది. నువ్వు మేమేమంటున్నాం అంటే మాలాంటి వాళ్ళు మేము ఎవ్రీడే మాట్లాడుతున్న వాళ్ళము. సరే మీరు కమిషన్ చైర్మన్గా ఉన్నారు, మీ వర్క్లో మీరు బాధ్యతగా పనిచేస్తున్నారు. మేమేమంటున్నామంటే కేసీఆర్తో ఎవరిని కంపేర్ చేయలేము మనం. ఏ గవర్నమెంట్ని గవర్నమెంట్తో కంపేర్ చేయలేము. సో అంత దారుణమైన సిస్టమ్ని ఆయన ఏర్పరచిపోయిండు. కానీ మీరు వచ్చిన తర్వాత మార్పు అని అన్నారు, చేంజ్ అని అన్నారు. స్కీమ్స్ వదిలిపెట్టండి, ఎడ్యుకేషన్ హెల్త్ విషయంలో మీరు చూపించిన ఒక అద్భుతమైన లేకపోతే ఒక చేంజ్ ఏమేం కనబడతలేదని మేము అంటున్నాం. మీరు 4th సిటీ మీద పెడుతున్నారు, మూసీ మీద పెడుతున్నారు, హైడ్రా అంటున్నారు, అక్కడ అనుమానాలే ఉన్నాయి. కానీ వీటి మీద పెట్టాల్సిన దగ్గర మీరు పెట్టట్లేదు కదా అన్నది మా ప్రధానమైన ప్రశ్న. ఎడ్యుకేషన్ గురించి మాట్లాడతాను. ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది కాంప్లెక్స్, చాలా కాంప్లెక్స్ ఇష్యూ, చాలా కాంప్లెక్స్ ఇష్యూ. ఎందుకంటే ఒక స్కూల్ మూసేస్తే పొలిటికల్ ఇది వస్తుంది నీకు, అంతే కదా. ఇప్పుడు నువ్వు స్కూళ్ళని ఒక స్కూల్ షేప్లో ఉండాలి అంటే 2 పిల్లలకు ఒక స్కూలు, 5 మంది పిల్లలకు ఒక స్కూల్ అనేది వేస్తుంది. అసలు ఈ స్కూల్ ఎట్లా ఉండాలి? 2 టైర్ ఉండాలన్నా, 3 టైర్ ఉండాలన్నా, పూర్వ ప్రాథమిక విద్య అంగన్వాడీలో ఉండాలన్నా, ప్రైమరీ స్కూల్లో ఉండాలన్నా, చాలా అంశాలు ఉన్నాయి. ఈ అంశాల మీద ఇప్పటి వరకు ఎవరన్నా కానీ స్టడీ చేశారా? లేదు. స్టడీ చేయకుండా ఒక మోడల్ లేకుండా గవర్నమెంట్ ఎట్లా తీసుకుంటుంది? ఎడ్యుకేషన్ సంబంధించి సేమ్ థింగ్ అప్లైస్ టు హాస్పిటల్స్ ఆల్సో, హెల్త్ ఆల్సో. అయితే గవర్నమెంట్ ఇంకొక హెల్త్ కమిషన్ పెట్టాలి యాక్చువల్గా. అక్కడ దాని మీద కూడా స్టడీ చేసి మోడల్స్ని బయటకు తీయాలి యాక్చువల్గా. సో ఎడ్యుకేషన్ సంబంధించి అందరూ మోడల్ లేదబ్బా. ఇప్పుడు టు బి ఫ్రాంక్, ఇప్పుడు ఇది ఒక మోడల్ ఆయన అంటున్నాడు కదా, ఆ మోడల్ కరెక్టో కాదో కూడా ఆయన తెలియదు. ఓకే, ఇంటిగ్రేటెడ్ అని పెద్ద 50 కోట్లది. ఐ థింక్ దట్ ఇట్ కెన్ మే నాట్ ఫిట్ ఇన్ టు ది యాక్చువల్ డిజైన్. ఐ డోంట్ నో. సో మేము మా రిపోర్ట్కు అవన్నీ వస్తాయి. మీరు అన్నారు కదా అప్పుడు మీరు రాసిన పుస్తకంలో SDF నుంచి
మండలానికి ఒక ఇంటర్నేషనల్ మండలానికి 4 అని చెప్పాము అక్కడ. 4 కానీ 5 కానీ పెట్టమని చెప్పాము. ఇది వీళ్ళు మాట్లాడేది వేరే, నియోజకవర్గానికి ఒకటే అంటున్నారు. వీళ్ళు మాట్లాడేది వేరే. వీళ్ళంతా ఇంటెగ్రేట్ అని చెప్పేసి హాస్టల్ని ఆ మైనార్టీ తీసుకొచ్చి ఇది తీసుకొచ్చి అది తీసుకొచ్చి ఇలా పెడతా అంటున్నారు. ఈ కాన్సెప్ట్ వేరే, మనం చేసింది వేరే, అది వేరే. సో ఎనీహౌ దీనికి సంబంధించిన మోడల్ ఇదంటున్నాను నేను. సో ఈ మోడల్ వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తారు, వాళ్ళు చేయకపోతే మనం అందరం మాట్లాడాలి. సో ఇప్పుడు నెక్స్ట్ బడ్జెట్లో 15% కేటాయింపులు చేస్తే పొలిటికల్ డెసిషన్ కదా, చేస్తే బెటర్మెంట్ చూడొచ్చా మనం? 100% చేయొచ్చు. 15% ఏం చేస్తుంది, మీ 12% చేస్తే కూడా బ్రహ్మాండమైనటువంటి డెవలప్మెంట్ చేయొచ్చు. సో వెయిట్ అండ్ సీ, 9.5 సంవత్సరాలు వెయిట్ చేస్తాం మనము. నేను మాట్లాడింది ఆయన 5.5 సంవత్సరాలతో మాట్లాడినా కదా. సో ఐ థింక్ లెట్ us వెయిట్ అండ్ సీ. మీరు మాట్లాడుతున్నాను, మాట్లాడాలి, అందరూ మాట్లాడాలి, ఇష్యూస్ గురించి మాట్లాడాల్సిందే. కానీ నేను ఎందుకు మాట్లాడుతున్నాను దానికి ఒక మీనింగ్ ఉంది కదా అంటున్నాను నేను. సో ఐ కెనాట్ జస్ట్ టాక్ లైక్ ఏ యాక్టివిస్ట్. ఇప్పుడు ఐఎమ్ నాట్ ఎన్ యాక్టివిస్ట్ నౌ, ఐఎమ్ చైర్పర్సన్ ఫర్ కమిషన్ కదా అంటున్నాను. ఆ విషయం ఆర్ఎస్ ప్రెసిడెంట్ తెలియదా? కమిషన్ రాదు పాపం, ఆయనకు తెలియదు. కమిషన్ చైర్మన్ మాట్లాడకూడదు అనే విషయం కూడా తెలియదు ఆయనకి పాపం. సరే, ఏదైనా పని జరుగుతున్నది అని అనుకున్నప్పుడు ఇబ్బంది లేదు కదా, అంటే మీరు ఆ పని చేస్తున్నారు కదా. అదే పనిలో అదే బ్రీతింగ్, ఐఎమ్ ఈటింగ్. లేదు, మీరు వన్ సైడ్ గా మీరు అప్పట్లాగానే పని చేసుకుంటూ వెళ్తే మీ ఈ పోస్ట్ కూడా ఉండదు, చేసేవాడు కూడా ఉండదు. ఎగ్జాక్ట్లీ, ఇది హిస్టారికల్ సిచ్యువేషన్, ఇది హిస్టారికల్ ఆపర్చునిటీ. ఒకసారి మనము అది మనం తయారు చేస్తాము బిఫోర్ దట్, అట్లా పడింది కదా. ఇప్పుడు దాని గురించి ఎంతమంది మాట్లాడినారు? మనం ప్రపోజ్ చేసిన దాని గురించి కదా ఇంటర్నేషనల్ స్కూల్స్ వచ్చింది కూడా. సో అట్లా ఇది కూడా కమిషన్ రిపోర్ట్ చేస్తే పడేస్తే అక్కడ ఉంటే ఐ థింక్ దట్ కెన్ బి రిఫరెన్స్. సో ఎవరికైనా కానీ తీసుకోవచ్చు అది. సో నువ్వు నాకు తెలియదు అంటే ఇది ఉంది కదా, దీని ప్రకారం అడగడానికి అవకాశం ఉంటుంది కదా. సో ఇది సచ్ అన్ ఆపర్చునిటీ ఫర్ గవర్నమెంట్ అండ్ ఫర్ కమిషన్ ఫర్ ఇండివిజువల్స్ లైక్ us. ఎన్ని మార్కులు వేస్తారు రేవంత్ పరిపాలనకి? అది పొలిటికల్, 100. దట్స్ ఎ వెరీ పొలిటికల్, దట్ నో మీనింగ్. ఓకే, ఇష్యూస్ మీద మాట్లాడుతున్నాం. ఎనీవే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకో క్వశ్చన్ అడగాలనుకున్నాం. మనం పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు ఎక్కడెక్కడో జిల్లాల నుంచి వచ్చిన పిల్లలు ఇక్కడ హైదరాబాద్లో పేరెంట్స్ ఇందులో కొంతమంది హాస్టల్లో వేసి వెళ్తా, ఎందుకంటే జిల్లాలో ఇంకా దారుణంగా ఉంది. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మ్యాక్డొనాల్డ్స్ లాగా అబ్బా, మ్యాక్డొనాల్డ్స్లో ఫుడ్ ఉంది కదా, అవును, ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంది కదా, చికెన్ నగ్గెట్స్ ఉన్నాయి కదా, అది నువ్వు ప్రపంచంలో ఎక్కడికి పోయినా అట్లాగే ఉంటుంది టేస్ట్. అర్థమైంది నీకు? ఓకే. సో స్కూళ్ళు కూడా అట్లాగే ఉంటాయి. సో దట్స్ హౌ అమెరికాలో, కెనడాలో, జర్మనీలో, జపాన్లో ఎక్కడికి పోయినా స్కూల్స్ అట్లాగే ఉంటాయి. ఇక్కడ కూడా అంతే కదా. ఇక్కడ పిల్లలు అక్కడ స్కూల్స్ బాగాలేవు కాబట్టి వచ్చింది పాపం. అది సేమ్ థింగ్ ఈజ్ అప్లయింగ్ ఫర్ యూనివర్సిటీలో. ఇక్కడే నల్గొండ యూనివర్సిటీ అక్కడికి పోరు, ఇక్కడికి వస్తారు. అట్లా జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఇంటర్మీడియట్ కాలేజీలు, 10th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్, 3rd క్లాస్ కూడా లాస్ట్కి పిల్లలు ఇట్లా వచ్చేస్తున్నారు పాపం. అది చాలా అన్యాయమైనటువంటి విధానం. పిల్లలు వాళ్ళ నేటివ్ ప్లేస్ దగ్గర ఉండాలి, తల్లిదండ్రుల దగ్గర ఉండాలి కదా. అక్కడ ఒక మంచి వాతావరణం ఏర్పాటు చేయాలి, ఒక మంచి లెర్నింగ్ ఎన్వైరన్మెంట్, మంచి స్కూళ్ళు, మంచి కాలేజీలు ఏర్పాటు చేసి ఎందుకు వస్తారండి? ఎందుకు వస్తారు? ఇది ఏం పిచ్చి హాస్టల్ ఇవి. మీరు హాస్టల్ పోయి చూస్తే నాకు భయమే, నేను పోతున్నాను మధ్యలో అది చూడలేక. దారుణం. నిన్న అర్ధరాత్రి ఒక 10:30కి మన కొత్తలో ఒక స్కూల్ పోయినా, హాస్టల్ పోయినా. ఒక హాస్టల్ పోతే ఆ హాస్టల్ పంపిస్తాయి ఫోటోలు. ఒక్కొక్క రూమ్ లో పాపం పక్కన 10 మంది పిల్లలు పడుకుంటారు. నైట్ తిరగాలి, యాక్చువల్గా నైట్ తిరగాలి, నైట్ తిరగాలి, అన్ని తిరగాలి. మొత్తం పొద్దున పోవాలి, రాత్రి పోవాలి, అన్ని పోవాలి. సో అన్ని పోతున్నా మనకి ఆ పర్స్పెక్టివ్ అర్థమవుతుంది కదా. సో అది సో మచ్ చాలా దారుణంగా ఉంది పరిస్థితి. అన్ని ఇంప్రూవ్ చేయాలంటే చాలా కష్టపడాలి. సో అది కష్టపడాలంటే మనకు ఒక ఫస్ట్ మోడ్ ఉండాలి, నా ఉద్దేశం అది. ఎనీవేస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది రాష్ట్ర ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి. రైట్ అండి, నేను వెళ్తాను.